ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఈ డైలాగ్ ఎవరిదో తెలుసు కదా. ఎస్, మహేష్ బాబుది. అదే మాటను తమదైన శైలిలో చెబుతున్నారు గులాబీ లీడర్స్. ఇప్పటికే కొడితే గట్టిగానే కొడతామంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇచ్చారు కేసీఆర్. తాజాగా సింహం సింగిలే అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు కేటీఆర్. ఇలా ఒక్కో డైలాగ్తో డైనమైట్స్ పేల్చుతున్నారు పింక్ లీడర్స్. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై సమర భేరీ తప్పదంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ గెలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్వరాష్ట్రాన్ని నంబర్ 1గా నిలవడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లలో వెనకబడ్డాం, కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనకబడబోమన్నారు కేటీఆర్. లేకపోవచ్చు, అపోజిషన్ లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొడతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణనే. అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. అగ్రనేతల మాటలు బీఆర్ఎస్ కేడర్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతా ఉంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. నిజానికి గులాబీ బాస్ ఏం చేసినా వార్తే, ఏం చేయకపోయినా వార్తే. ఒకప్పుడు ప్రత్యర్థులతో కబడ్డీ ఆడుకున్న కేసీఆర్ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1-2 సందర్భాల్లో తప్ప ఆయన ఎప్పుడూ కనిపించలేదు. ద్వితీయ శ్రేణి లీడర్లే కాదు, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. దీంతో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది గులాబీ దళం. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మార్పు కోసం తెలంగాణ ఓటర్లు కూడా పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. కానీ ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది పాలన. 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తోంది తెలంగాణ సమాజం. తమ గళానికి బలం వచ్చేలా కేసీఆర్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ పాలకులకు వణుకు పుట్టిస్తున్నారు గులాబీ లీడర్లు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ జనం తరపున కొట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు బోగస్ అంటూ రేవంత్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ రోడ్డెక్కుతున్నారు. సామాన్యుడి కోసం గళం ఎత్తుతున్నారు. ప్రతి సమస్యలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సమస్య ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా సామాన్యుడికి అండగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణపై గులాబీ బాస్ చెరగని ముద్ర వేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనపై అభిమానం చెక్కు చెదరలేదు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే అయితే తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే. ఆ పోరాట స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేందుకు రెడీ అవుతున్నారు గులాబీ నేతలు.